బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బంగారం, వెండి తాకట్టుపై రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి పేరుతో కిలో బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలకు మించి తాకట్టు పెట్టుకోకూడదు. ఉదాహరణకు 2.5 లక్షల రుణం అడిగితే తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ మొత్తంలో 85% వరకు ఇవ్వాలి. బంగారం నాణేలు, బిస్కెట్లు అయితే 50 గ్రాములకు, వెండి అయితే 500 గ్రాములకు మించి తాకట్టుకు స్వీకరించకూడదు. అనేక బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి తీసుకుంటుంటే వాటిని తనిఖీ చేసి విచారించాలి. అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి. రుణం తీసుకున్న తేదీ నుంచి ఒక ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. చెల్లించకపోతే తాకట్టు సొత్తుని వేలం వేయాలి. వేలం ప్రక్రియను 2 సార్లుగా నిర్వహించాలి. మొదట బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలో, ఆన్‌లైన్ విధానంలో లేదా పక్క జిల్లాలోనైనా నిర్వహించవచ్చు. రుణ బకాయి చెల్లించిన 2 ఏళ్లలోగా సొత్తుని తిరిగి తీసుకెళ్లకపోతే బ్యాంకు పాలక మండలికి విషయాన్ని వివరించాలి. రుణగ్రహీతలు వారి వారసులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారికి సమాచారం పంపించాలి.